దినములు చెడ్డవి. వినబడిందా? ఏంటమ్మా? మంచి రోజులు కావు, దినములు చెడ్డవి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కూర్చోమనలే, నేను కూర్చోమనలే. వీళ్ళందరూ నిలబడాల్సిందే. లేట్ వచ్చారు, పరిశుద్ధ భోజనంలో పాలు పొందుతారు, ఇష్టం వచ్చినట్లు వస్తారా? అందరు నిలబడాల్సింది. 5:15. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. ఈ దినం మన వాక్యాంశము ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో రాయబడిన మాట దినములు చెడ్డవి. నిజమా కాదా? ఎట్లా నిజం? ఎంతమంది చెప్తారు? ఈ మంచి రోజులేనా? చెప్పరే. ఎందుకు గావు? ఎందుకు గావు? మీకేం తెలియదా? హల్లెలూయా. ఈ మంచి రోజులు కాదు, దినములు చెడ్డవి. 2000 సంవత్సరాల క్రితం ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో క్రీస్తు శకం 75వ సంవత్సరం అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన సంఘానికి, ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? దినములు చెడ్డవి. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? దినములు చెడ్డవి, మంచి రోజులు లేవిక, మంచి రోజులు మనకు కనపడవో, రోజులు చెడ్డవి రాబోతున్నాయి అని ప్రవచించాడు ఆయన. ఆ సంఘానికి చెప్పాడు. ఆ సంఘానికి ఇచ్చిన పత్రికను నేటి సంఘాలు ఈ వర్తమానాన్ని బోధిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దినములు చెడ్డవి గనుక అన్నాడు. దినములు ఏంటి అట? చెడ్డవి. గనుక అని అంటే ఏమన్నట్టు? దినాలు మంచివి కాదు, రోజులు మంచివి కాదు, గనుక మీరు అని సంబోధిస్తున్నాడు. మీరు ఏం చేయాలట? సమయమును పోనీయక, రోజులు మంచివి కానోళ్ళందరికీ కూడా, నాకు మంచి రోజులు లేవయ్యా, నాకు మంచి రోజులు లేవు, నాకు మంచి దినాలు కనపడట్లేదు, నాకు మేలుకరమైన రోజులు అవుపడట్లేదు, ఇంకేమంటాం? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలా. రోజులు మంచి కాకపోతేనట్టు ఏం చేయాలట? రోజులు మంచి కానప్పుడు ఏం చేయాలా? సమయాన్ని పోనీయద్దు. ఎప్పుడు సమయాన్ని పట్టుకున్నారు? ఎంతమంది సమయాన్ని పట్టుకున్నారు? సమయాన్ని పట్టుకున్న వాళ్ళు ఎంతమంది తెలుసా? పట్టుకోవడం అంటే, సమయం అంటే ఏంటి? గడియారమా ఏంటి? కాలం కదా. ఎవరో చెప్తున్నారు చాలా చక్కగా, సంతోషం. గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రియులారా, కాలాన్ని ఎరగాలట. పక్షులు ఎరుగుతున్నాయి, కాలాన్ని గుర్తుపడుతున్నాయి. ప్రాకే పురుగులు, వన్యప్రాణులు, ఇవన్నీ కాలాన్ని ఎరిగి నడుస్తున్నాయట. మనుష్యులు మాత్రం ఏం చేస్తున్నారు? కాలాన్ని ఎరగట్ల. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ అంటుంది దినములు చెడ్డవి గనక. ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు? ఎఫెసీ సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు. ఈ మధ్యాహ్నం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇవి దినములు చెడ్డవి గనక మీరేం చేయాలట? సమయాన్ని పోనీయొద్దు, కాలక్షేపం చెయ్యొద్దు. హల్లెలూయా. కాలాన్ని వృధాగా గడపొద్దు. కాలాన్ని ఏం చేయొద్దు? వృధా చేయొద్దు. పోయిన కాలం తిరిగి రాదట. వస్తుందా? మొన్న ఒక సేవకుడు అన్నాడు కదా, కాలం గురించి, సమయాన్ని గురించి మాట్లాడుతూ, ఒక్క నిమిషము విలువ ఎవరిని అడగాలట? అమ్మా 5 నిమిషాలు అని గంట దాకా చెప్పాడండి. నాకు అంత గుర్తులేదు, అంత ఓపిక లేదు. ఒక్క నిమిషం విలువ, 5 నిమిషాల విలువ, 1 అవర్ విలువ అని చెప్పుకొచ్చాడు. వెయిట్ చేస్తే ఆ సమయం విలువ ఏంటో అర్థమవుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక
మనం సమయాన్ని పోనీయొద్దు. ఈరోజు వర్తమానం అదే. ఏం పోనీయొద్దు నువ్వు? ఏం పోనీయొద్దు? ఏం పోనీయొద్దు అని 9:30 అయిందని 9:30 ఎందుకు అంత ముందుగా పోయిందని 9 పెట్టొద్దు. అది ఆపితే ఆగదు కాలం. ఏం ఆపాలా? కాలాన్ని ఎరిగేట నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికి మాటలు? ఎవరికమ్మాయి మాటలు? క్రైస్తవులకు, సంఘానికి. జాగ్రత్తగా చూసుకోవాలి. దేన్ని జాగ్రత్తగా చూసుకోవాలి? మనం అజ్ఞానుల వలె కాక అంటే అజ్ఞానులు ఎలాగైతే పరిగెడుతున్నారో, అజ్ఞానులు ఏదైతే ఎంచుకుంటున్నారో, అజ్ఞానులు ఏదైతే కోరుకుంటున్నారో, అజ్ఞానులు దేని కొరకు ఆరాటపడుతున్నారో, అజ్ఞానులు దేని కొరకు కష్టపడుతున్నారో, అజ్ఞానులు దేని కొరకు రేయింబగలు కష్టపడుతున్నారో, నీవు అజ్ఞానిలాగా ఏం చేయొద్దు, కాకుండా జ్ఞానుల వలె ప్రవర్తించాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా ఏం చేయాలట? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలా? ఎవరు చూసుకోవాలా? ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలా? మా ఇంట్లో లేట్ వేయడానికి ఎవరు తెలుసా? ఈయన చేయబట్టే లేటు. ఒక ఆమె అంటది, ఎవరు చేయబట్టట? ఈయన చేయబట్టే ఆ లేటు. ఈమంటది, మా ఇంట్లో ఎప్పుడు చూసినా, ఎప్పుడు ప్రార్థన పోదామన్నా ఈమె చేయబెట్టాయ్యా లేటు. ఆదం కానించి స్టార్ట్ అయింది ఈయన కాంచి. ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ తప్పితే నేను చేశాను, నా వల్లనే లేట్ అయింది అనేటోళ్ళు లేరే ఇప్పటి వరకు. ఈ తరం వరకు కూడా నా వల్లనే లేట్ అయింది, నా వల్లనే ఆలస్యమైంది, నేను చేసిన పొరపాటే, ఇది నా తప్పిదమే, నేనే ఆలస్యం చేశాను, అయ్యో నేనే నిర్లక్ష్యంగా ఉన్నాను, అయ్యో నా తప్పు వల్లే జరిగింది అనేటోళ్ళు లేరండి. ఏం క్రైస్తవులు అంటే నాకు అర్థం కాదు. ఏం భక్తి పరులు, ఏం బాగుపడతావు నువ్వు? నేను నా వల్ల అననోడు బాగుపడాడు ఎప్పుడు. అర్థమవుతుందా? ఏ స్త్రీ అయినా పురుషుడైనా ఇది నా వల్ల జరిగింది, ఇది నేను చేసిన తప్పు అనకపోతే నీకు ఇంకో స్టెప్పు తెలియదండి. అర్థమవుతుందా? ఆశీర్వాదంలో ఇంకో కోణం తెలియదు నీకు. అక్కడే ఆగిపోతావు నువ్వు. ఇది నా వల్ల కాదు, నువ్వు చేయబట్టే. ఎప్పుడు చూసినా మన దృష్టి అంతా ఎవరి మీద? నువ్వు చేయబట్టే లేట్ అయింది, నువ్వు చేయబట్టే తినలే, నువ్వు చేయబట్టే చీరగొనలే, నువ్వు చేయబట్టే ఏది చూసినా నువ్వు చేయబట్టేది లేదా? నువ్వు చేయబట్టేది లేదా? హల్లెలూయా. ఎవరిని బట్టి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారు జాగ్రత్తగా చూసుకోవాలట. ఎవరికి వారు ఏం చేయాలా? అయ్యా ఏం చేయాలా? ఇంకోల మీద అనొద్దు చెప్తున్నా. అమ్మ అంటే చెప్పండి నాకు. ఒకవేళ పురుషులు అంటున్నారా చెప్పండి నాకు. ఒకవేళ స్త్రీలు అంటున్నారా చెప్పండి. ఈ మాట మీ నుండి అది పారిపోవునుగాక. నీ వల్లనే మాట రావద్దు. ఎవరికి వారు ఏ పని విషయంలోనైనా ఏం చేసుకోవాలో తెలుసా? జాగ్రత్తగా చూసుకోవాలా. ఇంకోలకు పని ఎందుకు ఉంటుందండి? ఎవరు వారు జాగ్రత్తగా చూసుకున్నాక ఇంకోలకు లేట్ ఎందుకు అవుతుందండి? ఇంకోలకు ఇబ్బంది ఎందుకు అవుతుంది? నీకు నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే. ఈ బాటిల్ నువ్వు పట్టుకున్నావు కదా అని నేను పట్టుకోలేదంటే ఏమవుద్ది? కింద పడిపోద్ది. నువ్వు పట్టుకున్నావు అనుకున్నా నేను అంటాం. పట్టుకున్న వాళ్ళు ఏం చేయాలట? పట్టుకున్నవాడు ఏం చేయాలా? పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకోవాలట. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకోకపోతే వదిలేయి. పట్టుకుంటే మాత్రం ఏం చేయాలా? ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం చెప్పింది కదా, ఎవడైనను కదా పట్టుకున్న దలిస్తేనట జాగ్రత్తగా పట్టుకోవాలట, పట్టుకున్నట్టుగా పట్టుకోవాలట. ఒళ్ళులు కదా పట్టుకోదు. ఏదైనా సంసారం కానీ, కుటుంబ జీవితం కానీ, దాంపత్య జీవితం కానీ, ఆర్థిక విషయాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ ఏదైనా ఎట్లా పట్టుకోవాలా? మోసేవాడిగా, భారం కలిగిన వాడిగా, బాధ్యత కలిగిన వారిగా పట్టుకోవాలా. ఉత్తుతగా పట్టుకోవద్దు. అందుకే మనం అజ్ఞానులుగా పిలువబడద్దు. దేవునికి ఇష్టం లేదు అది. ఎలాగుండొద్దట మనం? ఏం లాభం? చర్చికి పోతారు కానీ ఏం కుటుంబం? ఊరికి ఎప్పుడు చూసినా అప్పులు అంటారు, ఎప్పుడు చూసినా
ఇబ్బందులు అంటారు, ఎప్పుడు చూసినా జీతం రాలేదంటారు, ఎప్పుడు చూసినా పైసలు లేవంటారు, ఎప్పుడు చూసినా ఇదా సాక్ష్యం? ఏం సాక్ష్యం రావాలి నీ దగ్గర? రోజులు 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 రోజులు, సంవత్సరాలు సంవత్సరాలు, వారాలు మందిరానికి పోతే నీ అవసరాలు తీరకపోతే నీ భక్తి ఎందుకు? నాకు అర్థం కాదు. నీ భక్తి ఎందుకు? ఎందుకు భక్తి చేస్తున్నావు? నీ భక్తిని అవసరాలను తీర్చలేదా? నీ దేవుడు నీ అవసరాలను గుర్తించలేనంత అమాయకుడా? మరి ఎందుకు నీ భక్తి? నాకు అర్థం కాదు. నీ దగ్గర కాలాన్ని, సమయాన్ని ఎరిగే వివేకం లేదు నీ దగ్గర. హల్లెలూయా. సమయాన్ని వదిలిపెట్టేస్తున్నావు, కాలాన్ని తన్నేస్తున్నాం కాళ్ళతో. అందుకోసమే సమయాన్ని పోనీయక, దినములు చెడ్డవి గనుక, ఏంటి అట? దినములు చెడ్డవి గనుక ఏం చేయాలట? మీరు ఏం చేయాలి? సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలా, కాలాన్ని కాపాడుకోవాలా. పోయిన కాలం తిరిగి రాదు, తిరిగి రాదు. ఎవరి జీవితంలో పోయిన కాలం తిరిగి రానే రాదు, అస్సలు రాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీకు ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, నీ శరీరం నీకు సహకరించినప్పుడే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని పాదములు పట్టుకోవాలా, ప్రార్థన చేయాలా, దేవునితో పోరాడాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో పోరాడే వాళ్ళు లోకాన్ని జయిస్తారు. ఎవరితో పోరాడితే? ఉద్యోగంతో పోరాడితే నెల నెల జీతమే వస్తుంది నాకు తెలిసి, ఇంకేం రాదుగా. అర్థమవుతుందా? పొద్దంతా రోజులు రోజులు కష్టపడి బ్యాగు మోసుకొని బండెక్కి ప్రయాణం చేస్తే నీకు నెల నెల ఏమొస్తుంది? జీతం వస్తుంది, ఆరోగ్యం రాదు, అమ్మ సంతోషం రాదు, సమాధానం రాదు, నెమ్మది రాదు, ఆయుష్ రాదు. కానీ ఎవరిని మోయాలో తెలుసా? నువ్వు దేవునితో ప్రభునందు ప్రియులారా గడపగలిగితే ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, నీ జీతం కూడా మిగులు పడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కూర్చుందాం, అందరూ కూర్చుందాం. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ప్రస్తుతం మనం భయంకరమైన దినాలలో జీవిస్తున్నాం. అందరూ వినాలి జాగ్రత్తగా. మనం ఎలాంటి రోజుల్లో ఉన్నామంటే, మన చుట్టూన్న రోజులు చాలా భయంకరమైనవి. అమ్మ వినాలి నా మాటలు, భయంకరమైనవి. ఎందుకు భయంకరమైన అని చెప్తున్నానంటే, ఎక్కడ చూసినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఏరియాకి వెళ్ళినా, ఎక్కడ చూసినా ఏం కనపడుతుందో తెలుసా? మనుషులకు బదులు అన్యాయం కనపడుతున్నది, మనుషులకు బదులు అక్రమాలు కనపడుతున్నాయి, మనుషులకు బదులు చెడుతనం కనపడుతున్నది, మనుషులకు బదులు మానవత్వానికి బదులు పాపం కనపడుతున్నది, విస్తరిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ కులపోడైనా, ఏ మతపోడైనా, ఎలాంటి వాడైనా, ఏ దేశస్థుడైనా, ఏ ప్రాంతపు వాడైనా, ఎవరిలోనైనా ఈ అంత్య దినాల్లో ఉన్నది ఎంతో తెలుసా? ఏముందో తెలుసా? ఏముంది? అక్రమం ఉన్నది, ప్రతి వ్యక్తిలో అన్యాయం ఉన్నది, చెడుతనం ఉన్నది, పాపం రాజ్యం వెళ్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ విస్తరిస్తున్నాయి. ఎందుకు విస్తరిస్తున్నాయి తెలుసా? ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు ప్రతిదినం సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లో, మనం ఎన్నో న్యూస్ ఛానల్లో ప్రతిరోజు కనపడేది ఏంటో తెలుసా? హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, ప్రమాదాలు, ఇంకేమంటాం, కిడ్నాపులు, భర్త భార్యను చంపడాలు, భార్యను భర్తను చంపడాలు, అమ్మ పిల్లలు తల్లిదండ్రులను చంపడాలు అంటున్నారు. ఇవే కనబడుతున్నాయి మనకు. హల్లెలూయా. ఇవన్నీ చూసి మనొక రోజు మరి కుమరమ్మ జ్ఞాపకార్థ కూడిక రోజు ముందు అనుకుంటాను, మేము మాట్లాడుతూ మర్యాద చేసిన తర్వాత కూర్చొని మాట్లాడేటప్పుడు సంఘ పెద్దలు ఇరువురు కూడా, అబ్రాం గారు, ఏలియా గారు అంటున్నారు, అయ్యా మా వెనకట అంటే ఒక 10 ఏళ్ళ కింద ఎక్కడో ఊళ్ళే మనిషి చంపాడట. అంటే వామ్మో, మనిషి చంపిండా అనుకుని భయపడేవాళ్ళట. హల్లెలూయా. అంటే వాళ్ళకు అంత విడ్డూరంగా అనిపించేదట. అంతేనా? ఏమనుకునేదట? చూసారా? ఏ దేశము
అమ్మో మనిషి చంపుతాడా అనుకునేవాళ్ళట. అది ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? చాలా సింపుల్ అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు ఎవరో తెలుసా? భార్య భర్తను ఎక్కడికి హనీమూన్కు తీసుకెళ్ళి కోసేస్తున్నాడు. భార్యను భర్త ఫ్రిడ్జ్లో పెట్టేసి, అమ్మ వింటున్నారా, ముక్కలు ముక్కలు కట్ చేసి కుక్కర్లో పెట్టి కూర వండేస్తున్నాడు. హల్లెలూయా. ఇది చూసిన పిల్లలు, కుమార్తె తండ్రి లేడు కదా, పెళ్ళికి ప్రేమించిన అబ్బాయిని మమ్మొద్దంటుందని ప్రియుడితో కలిసి మమ్మీని ఏం చేసింది? హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నా ఈ దినాలు మంచివి కాదంటే, ప్రభునందు ప్రియులారా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇంకెవరు ఈ లోకంలో ప్రభునందు ప్రియులారా, ఏ బంధమైనా అవన్నీ క్రాష్. అర్థమవుతుందా? ఏ బంధమైనా అవి నిలిచేటి కాదు, కొంతకాలమే. అందుకోసమే బిషప్ గారు పాట రాశారు, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొంతవరకు ప్రేమిస్తారు. గత వారం పాడుకున్నాం కదా, తల్లిదండ్రుల ప్రేమ ఎంతవరకట? కొంతవరకే. అన్నదమ్ముల ప్రేమ కొంతవరకే, తోడబుట్టిన వాళ్ళ ప్రేమ కొంతవరకే, భార్య ప్రేమ కొంతవరకే, భర్త ప్రేమ కొంతవరకే, కన్న పిల్లల ప్రేమ కొంతవరకే. చివరి వరకు ఉండేది ఎవరిదో తెలుసా? ఎవరి ప్రేమ? దేవుని ప్రేమే. ఈ వర్తమానం, ఈ విషయాలు నీకు అర్థమైతే, ఇవన్నీ తాత్కాలికమైతే వీటికి ప్రాధాన్యతనివ్వవు. హల్లెలూయా. ఇవన్నీ తాత్కాలికమైనవి. డబ్బున్నప్పుడే బంధువులు, గుర్తుపెట్టుకో. అందుకోసమే దేవుడు రాయించాడు, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. యోబింట్లో రోజు 10 మంది కూర్చొని తినేది. మంచిగా ఉన్నప్పుడు 10 మంది, 7 కుమారులు, 3 కుమార్తెలు, రోజు ఒకరు ఇంట్లో విందట. ఆ ఇల్లు ఆర్భాటం కాదు, హంగు కాదు. స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు. యోబు అంటే ఎవరనుకుంటున్నావు? ఉత్తర దేశంలో ఆయనంత గొప్ప లేడు. మా సాయ ఏమంటారు తల్లి, ఏలు పెట్టి ఏమనేది మనకు తెలియదు, అదంత భాష మనకు రాదు. కానీ మన సాయ చెప్తారు, ఏదో సాయ. ఇట్లా మనకు చాలా దగ్గర బంధువు యోబు, తెలుసా? ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఏం చెప్తారట? దగ్గరలు. యోబు ఎవరనుకుంటాను? ఎందుకంటే పెద్దగా ఉన్నాడు కదా, గొప్పగా ఉన్నాడు కదా. హల్లెలూయా. బూడిదలో కూర్చున్నప్పుడట ఆయన దగ్గరికి ఎవరు రాలేదు. హల్లెలూయా. మనుషుల ప్రేమలన్నీ కూడా అవి కొంతవరకే. ఆరోగ్యం ఉన్నంత వరకు, డబ్బు ఉన్నంత వరకు, అందం ఉన్నంత వరకు, పదవి ఉన్నంత వరకు, హోదా ఉన్నంత వరకు, పలుకుబడి ఉన్నంత వరకు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ దినం వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ తరంలో మనుషుల్లో జాలి, దయ, కనికరం లేకుండా పోయాట. హల్లెలూయా. ఏం లేవు మనుషుల్లో? మానవత్వం లేదు. మానవత్వం లేదు అంటే ఒక మనిషి, నేను మనిషినన్న గ్రహింపు లేదు. హల్లెలూయా. తోటి మనిషిరా అనే ఆలోచన లేదు. ఎంత సింపుల్గా చంపేస్తున్నారు. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, అందుకోసమే మన వాక్యాంశం ఏంటి? దినములు చెడ్డవి. ఎందుకు చెడ్డ అయిపోయాయి? లోకములో అన్యాయం పెరుగుతున్నది, అక్రమం పెరుగుతున్నది, చెడుతనం పెరుగుతున్నది, పాపం పెరుగుతున్నది. కనుకనే మనుషుల మధ్య స్వార్థాలు వచ్చాయి. అందుకోసమే లూకా సువార్త 24:12 ఇదిగో అక్రమము విస్తరించడం వలన అనేకుల్లో ప్రేమ చల్లారిపోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. కరడు గట్టిన హృదయముతో బ్రతుకుతున్నారట. తల్లి అంటే కనికరం లేదు దానికి, తండ్రి అంటే జాలి లేదు సమాజంలో మనుషులకు, అన్నంటే ప్రేమ లేదు, భార్య అన్న ప్రేమ లేదు, భర్త అన్న ప్రేమ లేదు. ఈ సమాజంలో, ఇలాంటి సమాజంలో మనం అందరం ఉన్నాం. హల్లెలూయా. ఎవరున్నాం? ఉన్నారా మీరంతా? మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నామా? వేరే ప్రపంచంలో ఉన్నామా? హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఇలాంటి రోజుల్లో మనం జీవిస్తున్నప్పుడు మనకు భద్రత, క్షేమం ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిస్తారు మనకు? మన క్షేమం ఎలా కలుగుతుంది? మనకు భద్రత ఎవరు? మనకు రక్షణ ఎవరు? మనల్ని ఎవరు కాపాడుతారు? సమాజం అంతా ఇలాగుంది కదా, సమాజమంతా, దేశమంతా ఇలాగుంది కదా, గ్రామాలు ఇలాగున్నాయి కదా, పట్టణాలు ఇలాగున్నాయి కదా, మరి మనల్ని ఎవరు కాపాడుతారు? ఇలాంటి సమాజంలో
మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఎలా మెదులుకోవాలి? మనల్ని ఎవరు రక్షిస్తారంటే దేవుని వాక్యం అంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించడానికి ఎవరున్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. హల్లెలూయా. ఆయన తప్ప రక్షించే వారి లోకంలో ఎవరు లేరు. లోకములో, సమాజములో ఎంత అన్యాయం ఉన్నా, ఎంత అక్రమం ఉన్నా, ఎంత పాపం పెరిగిపోతున్నా, ఇంత రాజ్యం మీద రాజ్యం, యుద్ధాలు ప్రకటించబడుతున్నా, రోగాలు పెరిగిపోతున్నా, భూకంపాలు వస్తున్నా, సునామీలు వస్తున్నా, అగ్ని ఒక దేశాన్ని తగులబెడుతున్నా, ఎన్ని జరిగినా మనకంటూ ఎవరున్నారంటే మనం రక్షించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. హల్లెలూయా. ఆయనే రక్షించువాడు. ఆయన మనల్ని రక్షించడానికి అన్ని వేళల సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఆయన అన్ని టైంలో మనల్ని కాపాడడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నమ్ముతున్నారా? ఎలాగున్నాడు ఆయన? మనల్ని కాపాడడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు ఏ ఆపదలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నా, ఈ లోకంలో ఎవరి దగ్గర నీ గోడు చెప్పుకున్నా, ఎవరి దగ్గర నీ బాధ చెప్పుకున్నా, కాసేపు విని నీతో పాటు ఏడుస్తున్నారేమో కానీ ఎవరు నీ కష్టాలను నేను బయటకు తీసేవాళ్ళు లేరనుకుంటున్నావేమో. దేవుని వాక్యం అంటుంది, నిన్ను నీ స్థితి నుండి బయటకు తీసుకురాగలిగిన వాడు మనం అంగీకరించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే. ఆయన తప్పని నీ లోకంలో ఎవరు రక్షించలేరు. ఆయన తప్పని ఎవరు నిన్ను విడిపించలేరు. ఆయన తప్ప ఇదిగో నీకెవరు న్యాయం చేయలేరు. ఆయన తప్ప ఎవరు నీకు స్వస్థతనివ్వలేరు, ఆదరణనివ్వలేరు, నిన్ను బాగు చేయలేరు. ఆయనే నిన్ను రక్షించువాడు, నిన్ను కాపాడువాడు. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఆయన అన్ని వేళలా మనం రక్షించడానికి రెడీగా ఉన్నప్పుడు వింటున్నారా? రెడీగా ఉన్నప్పుడు అయితే మరి ఎందుకు మనం రక్షించలేకుండా దూరంగా ఉంటున్నామంటే దేవుని వాక్యం అంటుంది. యెషయా గ్రంథం 59:1-2లో రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఇదిగో మీ దోషములు, మీ పాపములు మీకును మీ దేవునికి ఎలాగున్నాయట? అడ్డముగా ఉన్నాయి. దేవుడు మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, ఈ భయంకరమైన దినముల్లో నుండి మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము విడుదల పొందకపోవడానికి కారణం ఏంటంటే మన దోషాలు, మన పాపములు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పాపాలు, మన దోషాలు ఏం చేస్తాయటంటే దేవునికి మనకున్న మధ్యలో గోడ కట్టేస్తాయట. ఏం కడతాయమ్మా? గోడ కట్టేస్తాయి. దేవునితో నీకున్న సంబంధం ప్రభునందు ప్రియులారా కలిగి ఉండకుండా మన పాపాలే, మన దోషములే, మన అక్రమాలే, మన చెడుతనమే చిన్నదే. అర్థమవుతుందా? ఏం చేస్తుందట? దేవునికి నీకు మధ్యలో అడ్డుగోడగా నిలబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు మాట్లాడండి అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. అప్పుడప్పుడు ఇంతకుముందు ఇది చేయమని చెప్పాడు కదా దేవుడు, ఇది చేయమన్న దేవుడు ఇది చేస్తుంటే నన్ను దీవించట్లేదయ్యా అని అంటారు అప్పుడప్పుడు. అర్థమవుతుందా? ఏం చేయమన్నాడట? ఒక పని చేయమని దేవుడు చెప్పాడా లేదా? చెప్తానే వెళ్ళాం, చెప్తేనే పోయాను అంటారు. ఓకే, పోయిన తర్వాత నువ్వు చేసే పని నీకు ఆశీర్వాదకరంగా ఉందా అంటే లేదయ్యా అంటారు. అదేంటి? దేవుడు చెప్పడం ఏంటి? దేవుని మార్గంలో నువ్వు నిలబడడం ఏంటి? నువ్వు నిలబడ్డ తర్వాత దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వకపోవడం ఏంటి అంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పినప్పుడు బాగానే వింటాం, వెళ్ళమన్నాడు కదా అని వెళ్తాం. హల్లెలూయా, వింటున్నారా? ఉండమన్నాడు కదా అని ఉంటాం. ఉన్న తర్వాత ఏంటో తెలుసా? వెళ్ళమన్నాడు అంతవరకే దేవుని పని, మిగతాది అంతవల్ల పని అనుకుంటాం మనం. హల్లెలూయా. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాను, అక్కడికి వెళ్ళాక దేవుడు మళ్ళీ ఏం పని చూసుకోవాలో చెప్తాడా? దేవుడు అబ్రహామును కానానుకు రమ్మన్నాడు, పేరు చెప్పాల, నేను చూపించే దేశానికి రమ్మన్నాడు.
ఎక్కడికి రమ్మన్నాడో అప్పటిదాకా నడవాలా. ఎక్కడి దాకా? అర్థమవుతుందా మీకు? దేవుడు ఒక మాట చెప్తే మరొక మాట వచ్చేంతసేపు నువ్వేం చేయాలా? హల్లెలూయా. దేవుడు ఏ దేశానికి రమ్మన్నాడు అడ్రస్ చెప్పలా, కానీ రమ్మన్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? హారానుకు వచ్చి ఆగాడట. దేవుడు మాట్లాడలా. దేవుడు ప్రభునందు ప్రియులారా, రమ్మన్న ప్లేస్కి వచ్చేదాకా మరొక మాట మాట్లాడు. రమ్మన్న ప్లేస్కి వచ్చేదాకా రెండో విషయం చెప్పాడు. ఒక మాట చెప్పాడా, ఆ మాట కంప్లీట్ చేసిన వాళ్ళకి రెండో విషయం చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకు ఈ మాటల్ని ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నానంటే, మన దోషములు, మన పాపములు దేవునికి మనకు అడ్డముగా ఉన్నాయట. దేవుని దగ్గరికి మన ప్రార్థన వెళ్ళకుండా, దేవుడే రమ్మన్నాడయ్యా, దేవుడే ఉండమన్నాడయ్యా, దేవుడే పని చూపెట్టిండయ్యా, కానీ ఏమవుతలేదు? ఆశీర్వాదం రావట్లా, దీవెన రావట్లా. దానికి కారణం ఏంటంటే, రమ్మన్నది దేవుడే, నిలబడమన్నది దేవుడే, కానీ నువ్వు చేసే పనిలో నువ్వు యథార్థంగా ఉన్నావా లేదో చూస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందిన తర్వాత, వింటున్నారా, చాలామంది దేవునితో ఇక అవసరం లేదు, దేవుడు అనుకున్నది ఇచ్చేశాడు కదా అని చెప్పేసి దాన్ని పట్టుకొని జీవించే ప్రయత్నం చేస్తారు. అది ఏదైనా కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది ఆశీర్వాదం కావచ్చు, అది ఆస్తి కావచ్చు, అది అంతస్తు కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు నీకంటూ ఒక పొజిషన్, దేవుడు నిన్ను ఇలాగ దీవించాలనుకున్నాడు కాబట్టి దీవించాడు. ఎవరు అనుకున్నారు? లేకపోతే నువ్వు కలగన్నావా నేను ఈ ఉద్యోగం చేస్తానని? నువ్వు ఈ వ్యాపారం చేస్తావని నువ్వు కలగన్నావా? లేదు, దేవుడే అనుకున్నాడు నిన్ను ఇలా ఉంచాలని, నీకు ఈ పొజిషన్ ఇవ్వాలని, నిన్ను ఈ స్థానములో ఉంచాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన నీకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలా? ఈ స్థానం ఇచ్చింది ఎవరు అని గుర్తు చేసుకోవాలి. నువ్వు చేసే ప్రతి పనిలో ఈ స్థానాన్ని ఇచ్చింది దేవుడు, ఈ సమయాన్ని ఇచ్చింది దేవుడు, ఈ అవసరతనిచ్చింది దేవుడు, ఇదిగో ఆయనే అన్నట్లు ఉండాల. ఆయనను కాదని ఇచ్చాడు కదా, దీంతో నా బ్రతకంతా బ్రతికేస్తా అనుకోవద్దు, ఇది పొరపాటు. దీంతో బ్రతికేస్తారు చాలామంది అనుకునే ఆలోచనలు ఇవి మనుష్యుల ఆలోచనలు, ఇవి మనుష్యుల అభిప్రాయాలు కదా. ఉద్యోగం వస్తే చాలు, దేవుడైతే ఉద్యోగం ఇచ్చిండు, దేవుని కొందనాలు, ఉద్యోగంతో నా భర్త, నా పిల్లలు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం హ్యాపీగా బతకొచ్చు అనుకుంటే కుదరదు. ఈ రోజుల్లో ఉద్యోగుల్లో చాలామందికి రకరకాల బలహీనతలు లేకపోలేదు, రోగాలు లేకపోలేదు, వ్యాధులు లేకపోలేదు, కష్టాలు లేకపోలేదు, అవమానాలు లేకపోలేదు, అనారోగ్య బలహీనతలు లేకపోలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుడు ఇచ్చాడని నువ్వు గుర్తించకపోవడమే పాపం. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. కనుక ఆశీర్వాదం రావాలి అంటే, ప్రభువా నేను ఇది చేస్తున్నాను, నువ్వు నన్ను దీవించావు, నేను నీతో ఇంకా ఎట్లుండాలి అని అడగాలి. ఎప్పుడూ దేవునితో ఉండేలాగా చూసుకోవాలి. ఉద్యోగాలు వస్తాయి పోతాయండి, అర్థమవుతుందా? ఉద్యోగాలు, వ్యాపారం ఈరోజు ఉంటుంది పోతుంది. హల్లెలూయా. ఆస్తి ఈరోజు ఉంటుంది పోతుంది. ఏదైనా లోకములో ఏదైనా ఈరోజు ఉండొచ్చు, రేపోవచ్చు. అర్థమవుతుందా? మంచి ఎవరైనా ఫిష్, ఏం పేరు ఆయన పేరు? ఫిష్ వెంకటేష ఎన్నో సినిమాలు నటించాడు. ఒక్కొక్క సినిమాలు నటించిన వాళ్ళు కోట్లకు ఉన్నారు. ఈరోజు బికారిగా ఒక అనాథగా హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకు విషయాలు చెప్తుందంటే, ప్రభునందు ప్రియులారా, సంపాదించిన వాళ్ళంతా, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళంతా గొప్పోళ్ళు గారు, బికారులు కూడా ఉంటారు. హల్లెలూయా. చేసినంతసేపే కొంతమంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ఇంకేమంటాం, సీఎంలుగా పనిచేసిన వాళ్ళు కూడా బికారుగా ఉన్న వాళ్ళు లేకపోలేదు. కారణం ఏంటో తెలుసా? నీకు ఇచ్చిన స్థితిని ఎప్పుడు మర్చిపోకుండా, ఇచ్చిన దాన్ని బట్టి కాకుండా, ఏంటో తెలుసా,
దేవునితో ఉన్న సంబంధం. అబ్రహాము దేవుడికి నచ్చడానికి కారణం ఏంటో చెప్పనా? కొడుకును లేకిచ్చినా నీ కొడుకును నాకు ఇచ్చేరా బాబు అంటే ఇవ్వడానికి సిద్ధపడ్డాడట. ఈరోజు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, నా కొరకు నువ్వు ఉద్యోగం వదిలేయమంటే ఏం చేయాలా? మాట రాదే. దేవుడు నీకు కొడుకునిచ్చాడు, ఒక్కడే కొడుకు నాకు ఇచ్చేయమన్నాడు దేవుడు. అబ్రహాం ఇచ్చాడు. ఎంతమంది ఇస్తారు నాయన? ఇస్తారా? ఒక్కళ్ళు సేవకి ఇవ్వపోతురే పిల్లలు ఇంతవరకు సంఘంలో ఇవ్వకపోతురే. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే మన దోషములు మన పాపములే ఏం చేస్తున్నాయో తెలుసా? దేవునికి మనకు ఏమవుతున్నాయట? అడ్డుగున్నాయి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం కొన్ని మాటలు చదువుకొని మనం ముగింపులోనికి వద్దాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని నీ మీదికి రాకమునుపే మిమ్మును శిక్షింపక మునుపు, చదువుమా, యెహోవా ఉగ్రత రాకమునుపే కూడిరండి. హల్లెలూయా. ఇదిగో సిగ్గుమాలిన జనులారా కూడిరండి. ఏమంటున్నాడు మొదటి నుంచి? పొట్టుగాలికి ఎగురునట్లు సమయం ఏమవుతుందట? గతించిపోతున్నది. కాలము గతిస్తున్నది. కాలము సంపూర్ణమైన వేళ లోకపు ఛాయలు గతించు వేళ ఏ దినమే మౌనం తెలియని వేళ ఏ క్షణమే మౌనో తెలియని వేళ కాలము ఏ దినమే మౌనో తెలియని వేళ ఏ క్షణమే మౌనో తెలియని వేళ కాలము సంపూర్ణమైన వేళ లోకపు ఛాయలు గతించు వేళ అడుగడుగున భయముంది, ఏమౌనో తెలియక ఉంది, ఏ రీతిగా నీ బ్రతుకుంది, ఎటు తోచని స్థితిలో ఉందా. అడుగడుగున భయముంది, ఏమౌనో తెలియక ఉంది, ఏ రీతిగా నీ బ్రతుకుంది, ఎటు తోచని స్థితిలో ఉన్నా. నీలో ఉన్న పాపపు క్రియలను, నీలో ఉన్న మోసపు క్రియలను మార్చుకోలేక మరణించెదావా, మార్చుకోలేక మరణించెదావా. కాలము ఏ దినమే మౌనో తెలియని వేళ ఏ క్షణమే మౌనో తెలియని వేళ కాలము సంపూర్ణమైన వేళ లోకపు ఛాయలు గతించు వేళ. హల్లెలూయా. ఏమవుతుందమ్మా? కాలం సంపూర్ణమవుతుంది, గడిచిపోతుంది. అందుకోసం బైబిల్ అంటుంది, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం అవుతుంది, గతించిపోతుంది. సమయాన్ని వాడుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని వృధా చేయొద్దు. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది 2వ వచనంలో, విధి నిర్ణయము కాకమునుపే, విధి నిర్ణయము కాకమునుపే, ప్రకృతి కన్నెర్ర జయకమునుపే. అర్థమవుతుందా? ఈ లోకపు నటన గతించక మునుపే ఏం చేయాలి తెలుసా?
ఏం చేయాలట? యెహోవా కోపాగ్ని నీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే మీరు కూడి రావాలా. కూడి రావాలా. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలా. దేవుణ్ణి వెతకాలా, దేవుణ్ణి వెంబడించాలా, దేవుని మార్గములో నడవాలా. లోకము శాశ్వతము కాదు. లోకములో మనకంటూ ఏది లేదు. లోకములో సంపాదించిందంతా ఎవరు చేతబట్టుకొని పోరో. అయితే మనం చేయాల్సిందల్లా ప్రభునందు ప్రియులారా, దేవుడు సమయాన్ని మనకిచ్చాడు, కాలాన్ని మనకిచ్చాడు, ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు, దీవెనను మనకిచ్చాడు, మన అవసరాలను ఆయన తీరుస్తున్నాడు. ఎందుకు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుడు మనం మారడానికి ఎంత సమయాన్ని ఇచ్చినా ఆ సమయాన్నట మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు వాక్యం ద్వారా హెచ్చరించినా, ఎన్నిసార్లు సేవకుల ద్వారా, ఎంతోమంది సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినా స్టేటస్లు పెట్టుకుంటాం. చాలా ఏదన్నా నచ్చితే ఏమని చెప్తాం? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ఈ రోజుల్లో. ఏదన్నా మెసేజ్ నచ్చితే ఏమవుద్ది? స్టేటస్ పెట్టుకోవడమే. స్టేటస్ పెట్టుకోవడానికా? నీ మొబైల్కి ఆ మాట వచ్చింది, అర్థమవుతుందా? ఆ పోస్ట్ నీ మొబైల్కి ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కదా, కొన్ని ఎంతోమంది ఎన్నో చూస్తుంటారు, కానీ కొన్ని మాత్రమే నీకు వస్తాయి. హల్లెలూయా. అవునా కదా? కొంతమంది ఫోన్లోకి వచ్చినాయి, కొన్ని మనకు రావు. నిజమే చెప్తున్నా. నీకు మాత్రమే కొన్ని మాటలు వస్తున్నాయంటే అది నీకు అవసరమైతేనే దేవుడు పంపిస్తాడు. అది స్టేటస్ పెట్టుకోవడానికి కాదు. అర్థమవుతుందా? పెట్టుకోవద్దని చెప్పట్లే నేను, కానీ దానికంటే మొదగాలు నీతో మాట్లాడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం మారడానికి ఎంత సమయాన్ని ఇచ్చినా దాన్ని దుర్వినియోగం చేస్తున్నామట. దేవుడిచ్చిన సమయమంతా చెత్త పనులకే. లోకములో ఉన్నదంతా, గత వారం చెప్పాను నేను వర్తమానంలో, లోకములో ఉన్నదంతా ఎవరి స్వాధీనములో ఉందంటే సాతాను స్వాధీనం. లోకం మీద అధికారం అంతా సాతానుది. మనం ఏది సంపాదించినా లోకములోనిదే. అర్థమవుతుందా? మనం ఎంత కష్టపడినా, మనం ఎంత సంపాదించినా, ఎంతో దూరం వెళ్ళి అమెరికాకి వెళ్ళి సంపాదించినా ఏం సంపాదిస్తున్నాం? లోకములోనిదే. గుర్తుపెట్టుకోండి. నువ్వెన్ని పగలు రాత్రులు కష్టపడ్డా, నువ్వు నిద్ర మానేసినా, నువ్వు తిండి మానేసినా, నీ ఆరోగ్యం దెబ్బతినేటట్లు కష్టపడ్డా, నువ్వు సంపాదించేదంతా లోకందే, కొత్తది. అయితే నా దేవుడు సృష్టించక మునుపే ఏం చెప్పాడో తెలుసా? ఈ లోకాన్ని నేను నీకు స్వాధీనపరిచానన్నాడు. హల్లెలూయా. ఈ లోకములోనిదంతా నీదన్నాడు. హల్లెలూయా. ఆమేన్ రాదు మనకు, ఎందుకంటే అది ఎట్లా పొందుకోవాలో తెలియదుగా. సమయాన్ని గ్రిప్లో పెట్టుకుంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నువ్వు ఇవన్నీ పొందుకుంటావు. లోకములోనిది ఉన్నదంతా ఎవరికి ఇవ్వడానికి పెట్టాడు దేవుడు? బంగారం ఎవరి కోసం? కుక్కలు పెట్టుకున్నాయా ఎప్పుడన్నా? పందులు పెట్టుకున్నాయా? పులులు పెట్టుకున్నాయా? సింహాలు పెట్టుకున్నాయా? మరి ఎవరు పెట్టుకుంటారు? లోకములో దొరికేదంతా ఎవరికి కావాలా? దేవుడు భూమిని ఎందుకు పెట్టాడు? ఎవరని చెప్తారా? భూమిని దేవుడు ఎందుకు చేశాడు? మనుషులకు నివాస స్థలంగా ఉండాలి, నివాస యోగ్యంగా ఉండనట్లు పునాది వేసాడట. హల్లెలూయా, హల్లెలూయా. భూమిలోనే అన్ని పెట్టాడు, మానవునికి కావలసినవి అన్ని. అయితే నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకుము, మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహించబడునంటే, నాకు తులం బంగారం అలక ఉన్నదట. ఎట్లా వస్తుందని చెప్పి 4 రోజులు రాత్రనక పగలనక కష్టపడి ₹1,00,000 సంపాదించి తులం బంగారం కొందామని పోతే అప్పటికి ఆఫర్ ఎగిరిపోతే ఆ కష్టం ఎంతో బాగుంటుందో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ లోకంలో నువ్వు కష్టపడేదంతా గాలికి పొట్టెగిరిపోయినట్లట. నువ్వు సంపాదించేదంతా, నువ్వు వేగిరపడేదంతా, నువ్వు ఆరాటపడేదంతా ఎక్కడికో వెళ్ళి బ్రతుకును జీవనాన్ని గడుపుదాం అనుకుంటున్నావే, ఇదంతా ప్రభునందు ప్రియులారా. ప్రసంగి అంటాడు, అందుకోసమే ఒక మాట చదువుకుందామా. ప్రసంగి 8:11 దేవుని వాక్యం అంటుంది, చదువుదామమ్మా. ప్రసంగి 8:11.
మనుష్యులు భూమిని విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. చూడండి ప్రభునందు ప్రియులారా, మనుషులట పాపం చేసేటోళ్ళు, తప్పులు చేసేటోళ్ళు, వాళ్ళకి ఏమైతే లేదు కదా, వాళ్ళకి ఏం కలిగింది మనకు ఎందుకు? చూడండి, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలకపోవట చూచి చేసే తప్పులకు దేవుడు శిక్షించడం లేదు కదా. అన్యాయం చేస్తే దేవుడు ఏడ చూసిండు, అక్రమం చేస్తే ఎక్కడ చూసిండు, మోసం చేస్తే ఎక్కడ చూసిండు, ఎవరికి ఏం జరుగుతుంది అనుకుంటాం మనమంతా. అందుకోసం వాక్యం అంటుంది, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా తప్పులు చేస్తున్నారట. హల్లెలూయా. హృదయపూర్వకంగా. మొన్న తప్పు చేస్తే ఎవడు పట్టుకున్నాను నన్ను? ఈరోజు చంపడం పోలీస్ స్టేషన్లు కామన్ అయిపోయాయి. అర్థమవుతుందా? చంపి మరి నేనే చంపానని వెళ్ళిపోతున్నాడు. ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ఇవి మంచి రోజులు కాదు, చెడ్డ దినములు. బైబిల్ చెప్పింది చెడ్డ దినములు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మనం మారడానికి ఎంతో సమయాన్ని, ఎంతో అవకాశాన్ని మనకి ఇస్తున్నప్పుడట, మనం ఆ సమయాన్నంతా సెల్ ఫోన్లకు, లేదా చెత్త పనులకు, లేదా టీవీకి, లేదా సినిమాలకు, లేదా షికార్లకు, లేదా ఆ లోక సంబంధమైన ఏమంటాం ఆ సంతోషాల కొరకు ఖర్చు చేస్తున్నాం సమయాన్నంతా. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే పోయేదే ఉంది. నీ పిల్లలు బాగుపడతారుగా. సుసన్న వెస్లీ 18 మంది పిల్లల కొరకు ప్రార్థన చేసింది. వాళ్ళందరూ గొప్పోళ్ళు అయ్యారుగా. హల్లెలూయా. ప్రార్థన చేస్తే చెడిపోతామా? ఖాళీగా ఉన్నప్పుడు మోకరిస్తే తప్పేంటి? ప్రార్థన చేస్తే తప్పేంటి? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక సహోదరుడిగా, ఒక సహోదరుడిగా, ప్రభువా నా బ్రతుకును మార్చు, నా జీవితాన్ని మార్చు, నా కుటుంబాన్ని గట్టు, నా భవిష్యత్తును దీవించు. అస్తమానం టీవీ రిమోట్ పట్టుకొని కూర్చోబోతే, అస్తమానం సెల్ ఫోన్ కదా. ఈ రోజుల్లో అమ్మ బంగారాన్ని పెట్టుకొని మర్చిపోతాను, లేకపోతే సెల్ ఫోన్ మాత్రం మర్చిపోవట్లా. హల్లెలూయా. ఈరోజు ఉంగరం పెట్టుకోలేదంటే మర్చిపోయానంటాం, కానీ ఏది మర్చిపోవట్లా? సెల్ ఫోన్ మర్చిపోవట్లా. భర్త కంటే ఎక్కువైపోయింది ఫోను. హల్లెలూయా. ఈ దరిద్రం భర్త కంటే ఎక్కువైనా మంచిదే, కానీ దేవుడి కంటే ఎక్కువైపోయింది. ఈ రోజుల్లో భయంకరమైన విగ్రహారాధన ఏంటంటే ఫోనే. ఈరోజు విగ్రహమై కూర్చుంది. క్రైస్తవుల జీవితాల్లో కూడా సెల్ ఫోన్ ఎంతమంది జీవితాలు విగ్రహమైంది ఈరోజు వరకు. అందుకోసమే దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నోవాహు దినాల్లో జలప్రలయానికి ముందట అప్పటి ప్రజలకు సుమారు 100 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటన చేశాడట. బైబిల్లో లేదు ఈ మాట. నాకు ఆశ్చర్యం వేసింది మాట చదివిన తర్వాత. జలప్రలయానికి ముందు దేవుడు ఒక వ్యక్తి మారడానికి ముందుగా చాలా అవకాశాలు ఇస్తాడటండి. ఇది ఇస్తే మారుతాడేమో. మనుషులకు ఏం కావాలంటే, నేను మంచిగా భక్తి చేయాలంటే దేవుడు నాకు ఉద్యోగం ఇస్తేనా, ఎట్లుంటే ఎరికేనా అనుకుంటాం మనం. దేవుడు నాకు వ్యాపారం ఇస్తేనా, దేవుడు కొద్దిగా నా అప్పులు తీరితేనా, దేవుడు కొద్దిగా నాకు కొంచెం అవకాశం ఇస్తేనా ఎట్లుంటో తెలుసా భక్తులు. అసలు నా అంతటోళ్ళు అనుకుంటాం మనమంతా. మంచిదే నిర్ణయాలు. కానీ ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను? మారడానికి, నువ్వు దేవునితో జీవించడానికి దేవుడు ఎన్నైనా దారపోస్తాడని నీ కొరకు. ప్రాణాన్ని ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇవ్వడా, అవకాశాలను ఇవ్వడా, నీ బ్రతుకును మార్చడా, నీ జీవితాన్ని మార్చడా, నీకు స్వస్థతనివ్వడం, ఇవన్నీ లెక్క కాదు ఆయనకు. నువ్వు మారడానికి, దేవునితో జీవించడానికి ఆయన ఏదైనా ఇస్తాడు నీకు, నువ్వు మారతానంటే. హల్లెలూయా. నువ్వు ఆయనతో ఉంటానంటే నీకు ఏదైనా ఇస్తాడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? జలప్రలయం ముందు దేవుడు నోవాహు నిలబెట్టి సుమారు 100 సంవత్సరాలు ప్రకటన చేశాడట. ఏమన్నా తెలుసా? జలప్రలయం రాబోతుంది, భయంకరమైన ఆకాశము నుండి 40 దినాలు ప్రచండ వర్షం రాబోతున్నది. ఇదిగో భూమి మీద ఉన్న సకల ప్రాణులు ఏమైపోతున్నాయి, నాశనము కాబోతుంది అని 100 సంవత్సరాలు ఆయన తిరగని ప్రాంతము లేదు, తిరగని గల్లీ లేదు, తిరగని ఏరియా లేదు, తిరగని ఊరు లేదు, అన్ని గ్రామాలకు వెళ్ళాడు. అయ్యా
ప్రపంచమును ఇదిగో ఆకాశము నుండి వర్షం రాబోతున్నది. అప్పటి వరకు భూమి మీద వర్షం లేదు. అందుకే మనుషులు ఎవ్వరు నమ్మరు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వర్షం అంతవరకు భూమి మీద పడలేదు గనక వర్షం వస్తుందంటే ఎవరు నమ్మలేదు. కానీ నోవాహు ప్రకటన చేశాడు. దేవుడు చెప్పాడయ్యా నాకు, ఆకాశం నుండి 40 రోజులు, ఒక్కరోజు కాదు 40 రోజులు వర్షం వస్తుంది. ఈ భూమి అంతా వర్షముతో నింపబడుతుంది, నాశనం అవుతాయి, అన్ని ప్రాణులు చనిపోతాయి. రక్షణ పొందండి, మారు మనస్సు పొందండి, దేవుణ్ణి తెలుసుకోండి, దేవుని యొద్దకు రండి, ఆయన మార్గాన్ని వెంబడించండి అని చెప్తేనట అందరు ఏం చేశారమ్మా? హేళన చేశారు. ఇవే దినాలు. ఈ అంత్య దినాలు కూడా ఏంటో తెలుసా? ప్రార్థన చేయమంటే కోపం. ప్రార్థన చేశారంటే ఏం పని లేదు, ఈయనకి ఎప్పటికీ ఇదే పని. ఈయనకేమైనా పని ఉంటే కదా, అవునా కదా? నొచ్చుకుంటోళ్ళు, బాధపడేటోళ్ళు, పర్లేదు. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేయమంటే ఈ రోజుల్లో చాలా క్రైస్తవులకు ఏంటో తెలుసా? ఆవేశం, కోపం. నేను ఎప్పుడు నా మీద పడి సత్తడింది. నీకు చేసుకోకపోతే నువ్వు చేసుకోరాదు, నాకు తెలియదా? నాకు ప్రార్థన చేసుకుంటూ తెలియదా? నువ్వు చెప్తేనే ఎదిగినా నేను, నువ్వు చెప్తేనే రక్షించబడ్డానా నేను? బో కదా, నువ్వు చెప్తేనే. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు ప్రపంచమంతా సేవకులందరూ చెప్పేది ఏంటో తెలుసా? ఈ అంత్య దినాల్లో ప్రార్థన శక్తి లేదు. హల్లెలూయా. వాక్యం విరివిగా ఉంది, వాక్యం అన్ని చోట్ల ప్రకటింపబడుతుంది, కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. అందుకనే నోవాహు ఆ దినముల్లో ప్రకటన చేస్తున్నాడు, వర్షం వస్తుంది, భయంకరమైన వర్షం భూమి మీదకి రాబోతున్నదని 100 సంవత్సరాలు ప్రకటిస్తే రాబోయే ప్రళయం గురించి దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు సమయమున్నంత వరకే ప్రకటిస్తాడట. హల్లెలూయా. ఆ తర్వాత అన్ని మర్చబెట్టి సర్దేస్తాడట. అర్థమవుతుందా? ప్రకటించేంత వరకే. 100 సంవత్సరాలు నోవాహు ప్రకటించిన తర్వాత ప్రకటించడం మానేశాడు. ఇది సువార్త ప్రకటించే రోజులు, ఇవి సువార్త చెప్పే రోజులు. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ 2000 సంవత్సరాలు ఇప్పటి వరకు వ్యతిరేకతలు లేవు. మొన్నటి వరకు, ఈ 5 ఏళ్ళ వరకు, ఈ 10 ఏళ్ళ వరకు అంతకుముందు వ్యతిరేకత లేదు. ఎక్కడైనా సువార్త చెప్పొచ్చు, ఎక్కడైనా ఓపెన్ మీటింగ్ పెట్టవచ్చు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇంకా రాబోయే రోజులు ఎలాగుంటాయో. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, ఎవరు దేవుని మాటను, నోవాహు మాటను లెక్క చేయలేదట, ఎవరు ఆయనను పట్టించుకోలేదట. అయితే దేవుడు దయచేసిన జీవితాన్ని ఈ లోకానుసారమైన పాపపు జీవితంతో ఏం చేస్తున్నారట? మనుషులందరూ గడిపేస్తున్నారు. ఈ జీవితం దేవుడిచ్చింది, ఈ అవకాశం దేవుడిచ్చింది, ఈ ప్రాణం దేవుడిచ్చింది, ఇప్పుడున్న పొజిషన్ దేవుడిచ్చింది అని దేవునితో బ్రతకవలసిన దేవుని బిడ్డలు ఎవరితో బ్రతుకుతున్నారు? లోకంతో, కాలక్షేపంతో, సమయంతో ఆడుకుంటున్నారు. చాలామంది సమయంతో ఆడుకుంటున్నారు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, రాబోయే రోజు, ఇప్పటికే అపవాది సమయాన్నంతా లాగేసుకున్నది. ఏంటో తెలుసా? ఇప్పటికే ఒకప్పుడు కనీసం నీ ప్రారంభ జీవితంలో, భక్తి జీవితంలో రోజుకు 1 గంట ప్రార్థన చేసుకునే అవకాశం నీకు ఉండేది. ఇప్పుడు నీ దగ్గర ఆ గంట కూడా లేదు. ఎందుకో తెలుసా? నువ్వు పోవడం, రావడం, పనులు చేసుకోవడం, తినడం, పడుకోవడం, తెల్లారడం, లేవడం, ఇదే సరిపోతుంది తప్పితే నీ దగ్గర టైం లేదు. ఆ కారణం ఎవరో తెలుసా? నీకున్న సమయాన్ని నువ్వు వాడుకోకపోతే అపవాది దొంగిలిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇప్పుడు వారానికి ఒకసారి వాక్యం చదివేది, ఇప్పుడు ఆయనతో టైం కూడా లేదు నీ దగ్గర. ఆ వారం రాగానే మనం షాపింగ్ పోవాలి, అలా మళ్ళీ నీకు లీవ్ మళ్ళీ ఉండదు. అలా వాడేసుకుంటున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, నేను ముగింపులో తీసుకొస్తున్నాను. 100 సంవత్సరాలు నోవాహు ప్రకటించిన తర్వాత మారు మనస్సు పొందడానికి వారికి ఇచ్చిన సమయం పూర్తయినాకనట జలప్రలయం వారి మీదికి నాశనం వచ్చినట్లు వచ్చిందట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ ప్రపంచమంతటికి కూడా, మన దేశమంతటికి కూడా, అన్ని చోట్ల యేసు ప్రభువే దేవుడు అని వాదించే కాడికి వచ్చింది. ఇప్పటికి కూడా డిబేట్లలో ఆయనే సృష్టికర్త, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. చాలామందికి అన్ని విషయాల అవగాహన వచ్చేసింది.
అర్థమవుతుందా? ఇప్పుడు నీకంటే ఎక్కువ బయట వాళ్ళ దగ్గర అవగాహన ఎక్కువ ఉంది. ఇక్కడ ఒక్కళ్ళు ప్రశ్న ఇస్తే చెప్పలేరు. బైబిల్కి పరిశుద్ధ గ్రంథం అని పేరెట్లు వచ్చింది? ఎవరైనా చెప్తారా? చెప్తారా? ఎవరికి తెలుసా? హైందవులకు తెలుసా దీని జవాబు? రేపు నిన్ను అడిగితే ఏం చెప్తావు నువ్వు? సెల్ ఫోన్ పట్టుకుంటావు, ఎన్నో చూస్తావు, అవసరమైన చూడవు. పరిశుద్ధ గ్రంథం అని ఎట్లొచ్చింది? బైబుల్ అనే పేరు బైబిల్లో లేదు కదా, బైబిల్ అని ఎందుకు పిలుస్తారు దీన్ని అని అడుగుతున్నాడు హైందవుడు. నీ దగ్గర ఆన్సర్ ఉందా? దీన్ని బైబిల్ అని ఎందుకు అనాలా? బైబిల్ అనే పదం ఇందులో ఉందా బైబిల్లో? మరి ఎందుకు అనాలి బైబిల్ అని అడుగుతున్నాడు. క్రిస్మస్ చేయమని బైబిల్లో రాసిందా? ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ప్రభునందు ప్రియులారా. ఇవి అంత్య దినాలు, ఇవి చెడ్డ దినాలు కనుక మనం సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులారా, మనం మారడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలా? దుర్వినియోగం చేసుకోవద్దు. వాటిని లెక్క చేయకుండా ఉండొద్దు. ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా వాక్యాన్ని బట్టి ప్రభునందు ప్రియులారా, లూకాసు వార్తలో యేసు ప్రభు మాట్లాడుతూ 13వ అధ్యాయం 14వ వచనంలో సిలోయం అనే గోపురము కూలి 18 మంది చనిపోయారట. 18 మంది చనిపోయారు యేసు ప్రభు కాలంలోనే. చనిపోతే వాళ్ళందరితో ప్రభు అంటున్న మాట, వాళ్ళందరూ తప్పు చేసి, పాపం చేసి, చెడుతనం చేసి ఆ మందిరం కూలి, గోపురం కూలి చనిపోయారు అనుకుంటున్నారా? కాదు. మారు మనస్సు పొందక నశించారు వాళ్ళంతా. నేను కాపాడడానికి రెడీగా ఉన్నాను ఇక్కడ, కానీ ఎవరిలో 18 మందిలో ఎవరిలో మారు మనస్సు లేదు. అందుకే వాళ్ళు ఆ గోపురం కూలి చనిపోవడానికి నేను అంగీకరించాను అన్నాడు.